తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన విమర్శలు కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా రెండు రాష్ట్రాల రాజకీయ సంబంధాలు, ప్రాంతీయ భావోద్వేగాలు, రాజకీయ సంభాషణ స్థాయిపై కూడా కొత్త చర్చకు కారణమయ్యాయి. రాజకీయాల్లో విమర్శలు సహజం. ప్రత్యర్థి నేతలను ప్రశ్నించడం, పార్టీ వైఖరిని తప్పుపట్టడం, రాజకీయ నిర్ణయాలను ఎండగట్టడం ప్రజాస్వామ్యంలో భాగమే. అయితే ఇటీవలి కాలంలో రాజకీయ విమర్శలు విధానాలు, సిద్ధాంతాలు, ప్రజా సమస్యల చుట్టూ తిరగకుండా వ్యక్తిగత స్థాయికి చేరుతున్నాయనే అభిప్రాయం బలపడుతుంది. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అదే కోవలోకి వస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్పై ప్యాకేజ్ స్టార్ అనే పదాన్ని ఉపయోగించడం కొత్త విషయం కాదు. గతంలో కూడా వైసీపీ నేతలు, కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు ఇదే తరహా విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అదే పదజాలాన్ని ఉపయోగించడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. అనిరుద్ రెడ్డి తన వ్యాఖ్యల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని ప్రస్తావించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్కు లేదని, దమ్ముంటే తెలంగాణకు వచ్చి అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. అంతేకాకుండా ఆయన ఇంటి ముందు తాను అడ్డుగా నిలబడతానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత వేడిని రగిలించాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు వివాదం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల గురించా, లేక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంపై దాడి గురించా? ఎందుకంటే రాజకీయ చర్చ ప్రజా సమస్యల నుంచి వ్యక్తిగత విమర్శల వైపు మళ్ళినప్పుడు అసలు అంశం వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో ముఖ్యమైన అంశం గో బ్యాక్ ఆంధ్ర ఉద్యమాన్ని ప్రస్తావించడం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఈ నినాదానికి ఒక ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంది. కానీ రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లకు పైగా గడిచిన తర్వాత కూడా అలాంటి పదజాలాన్ని మళ్ళీ వినిపించడం అవసరమా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో లక్షలాది మంది ఆంధ్ర ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. అలాగే హైదరాబాదు రెండు రాష్ట్రాల ప్రజలకు ఆర్థిక, విద్య, ఉపాధి కేంద్రంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో ప్రాంతీయ